గత 10 సంవత్సరాలుగా గిరిజన గురుకులాల పాఠశాలలో టీచర్లుగా అవుట్ సోర్సింగ్ కింద పనిచేస్తున్న దాదాపు 1450 మందిని 58 మందిని ఇప్పుడు ఉన్నట్లుండి ఈ సంవత్సరం టర్మినేట్ చేశారు. మధ్యలో ఒకసారి చేస్తే దాన్ని తీవ్రమైన ఆందోళన చేస్తే ప్రభుత్వం మేము మీకు హామీ ఇస్తున్నాం, న్యాయం చేస్తాం, తర్వాత దాన్ని విరమించారు. 2 నెలలు అవుతున్నా వాళ్ళకి న్యాయం చేయలేదు. ఇప్పుడు 20 రోజులుగా దీక్షలు చేస్తున్నా పట్టించుకునే దిక్కు కూడా లేదు. మంత్రి కూడా వాళ్ళ పట్ల చాలా అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. చెప్పేది కూడా వినకుండా వాళ్ళని బయటికి నెట్టేసేటువంటి పరిస్థితి వస్తుంది. కనీసం విద్యాశాఖ మంత్రి అయినా వింటారు అని చెప్పని ఆయన దగ్గరకు పోతే అక్కడ దగ్గర కూడా పోనీయకుండా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చి, అంటే ఒక బాధ్యతలుగా ఉన్నవాళ్ళు, బాధ్యతాయుతమైన స్థానాల్లో అధికారులు ఉన్న వాళ్ళకి చెప్పుకోవటానికి, విన్నవించుకోవటానికి కూడా అవకాశం ఇవ్వకపోతే ఇక ప్రభుత్వ పరిపాలన ఎలా జరుగుతుంది? ప్రజలు ఎన్నుకుంది ప్రజల సమస్యలు పరిష్కరించమని, ప్రజల మీద పెత్తనం చేయమని కాదు. అధికారం తీసుకున్నంతసేపు ప్రజల తరఫున మాట్లాడి ఆ తర్వాత ప్రజల మీద పెత్తనం చేస్తామనంటే అది చెల్లదు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. అందుకని మీరే హామీ ఇచ్చారు, మీ న్యాయం చేస్తాం, వాళ్ళందరూ ఉంచుతాం. ఎక్కడ పోతే అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలోనే ప్రకటించారు మంత్రి, మీ అందరికీ ఉద్యోగాలు గ్యారెంటీ చేస్తాం. అందుకని ఈ అవుట్ సోర్సింగ్ కింద ఉన్న గురుకుల పాఠశాల టీచర్లందరినీ వాళ్ళ అనుభవము, వాళ్ళకున్న విద్యార్హతలు అన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ ఉద్యోగాన్ని రెన్యువల్ చేయాలి. రెన్యువల్ చేసిన తర్వాత మొత్తం అవుట్ సోర్సింగ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి మేము మా పార్టీ తరఫున వారికి పూర్తి మద్దతు, సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం.